హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొసెసివ్ హస్బెండ్ ఇన్నోసెంట్ వైఫ్ పార్ట్ 22. సరే, పోతే పోయారులే. మహాలక్ష్మి, దక్ష ఇద్దరిని ఇంటి దగ్గర వదిలేసిరా. భాస్కర్ ఇక్కడే ఉంటానని అన్నాడు అని వసుంధర చెప్పడంతో దక్ష వెంటనే వద్దులేండి, మేం వెళ్ళిపోతాం అంది. కర్ణ ఒక షార్ప్ లుక్ ఇచ్చి వాళ్ళు పోతానంటున్నారుగా, పోనివ్వు అని చెప్పడంతో దక్ష ఆశ్చర్యంగా కర్ణ వైపు చూస్తుంటే, అదేంట్రా బయట చూసావా, వర్షం మొదలైంది, వెళ్ళి వదిలేసిరా అని చెప్పడంతో వాళ్ళు వెళ్తాను అన్నారు కదా, వెళ్ళనివ్వు అని కర్ణ సీరియస్ అయ్యేసరికి, అమ్మా వెళ్దాం పద అంటూ మహాలక్ష్మి చేపట్టుకుని బయటకు వచ్చేసింది దక్ష. వసుంధర కొడుకు వైపు కోపంగా చూసి, ఏమైందిరా నీకు, మామూలు అప్పుడు అది వద్దు వద్దు అంటున్నా కూడా దాని తోక పట్టుకుని తిరుగుతూనే ఉంటావు కదా, ఇప్పుడు వెళ్ళి డ్రాప్ చేసి రమ్మంటే ఏం రోగం అనగానే కర్ణ వసుంధర వైపు ఒక లుక్ ఇచ్చి వెళ్ళి తండ్రి పక్కన కూర్చున్నాడు. వసుంధర కోపంగా మరొక వైపు వెళ్ళి కూర్చోవడంతో ఈలోపు డాక్టర్ వచ్చి విశ్వనాథ్ కండిషన్ ఒకసారి స్కాన్ చేసి ఎంఆర్ఐ రిపోర్ట్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి, లోపల బ్రెయిన్కి కానీ స్కల్కి కానీ ఎలాంటి డేంజర్ లేదు, హీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఒక 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పాడు డాక్టర్. అన్నయ్య అన్నయ్య అని అరుస్తూ విశ్వనాథ్ చెల్లెలు సత్యవతి లోపలికి రావడంతో, సత్యవతి నీకెవరు చెప్పారు అని వసుంధర ఆశ్చర్యంగా అడగడంతో, నా మేనలుడికి నా కూతుర్ని కాకుండా మరెవరినో ఇచ్చి పెళ్లి చేస్తున్నారని తెలిసి ఆ విషయం అడుగుదామని ఇంటికొస్తే అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్లో జాయిన్ చేశారని వాచ్మెన్ చెప్పాడు అని చెప్పింది సత్యవతి. వసుంధర సీరియస్గా చూసి, ఇప్పుడు బాగానే ఉన్నాడు మీ అన్నయ్య అని చెప్పడంతో సత్యవతి విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళేసరికి, నువ్వెందుకు వచ్చావే, ఎప్పుడు రమ్మన్నా కూడా నువ్వు నా కూతుర్ని కోడలుగా చేసుకుంటానని చెప్తేనే వస్తానన్నయ్య, లేదంటే లేదు అని గొడవ చేసేదానివి, ఇప్పుడు నేనేం చెప్పకుండానే వచ్చావు అని అడిగాడు విశ్వనాథ్. ఆ విషయం గురించే తాడో పేడో తేల్చుకుందామని అనుకున్నాను, కానీ నేను వచ్చేలోపే ఇలా అయిపోయింది. దేవుడున్నాడన్నయ్య, నాకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోడు, అందుకే నీకు ఇలా అయింది అంటూ ఉంటే సత్యవతి అని వసుంధర అరవడంతో సత్యవతి ఉలిక్కిపడి, ఇప్పుడు నేను అంత కాని మాట ఏమన్నాను వదిన అనగానే, నోరు మూసుకో, అంటే ఏంటి నీ ఉద్దేశం, నీ కూతుర్ని నా కోడలుగా చేసుకోవట్లేదు కాబట్టి నా భర్తకి ఇలా అయిందంటావా, నిజంగా అలా అయితే చేసుకోకపోతేనే ఇలా ఉందంటే చేసుకుంటే ఎలా ఉంటుందో అస్సలు ఆలోచన కూడా చేయనింకా అని వసుంధర చెప్పడంతో వదిన అని కంగారు పడింది సత్యవతి. మీ అన్నయ్యతో నీ ఆటలు సాగినట్టు మీ వదిన దగ్గర సాగవు, జాగ్రత్తగా మాట్లాడవే అని చెబితే వింటుందా మీ అమ్మ, ఇప్పుడు చూడు తిక్క కుదిరింది అని కూతురు చెవిలో గుసగుసగా చెప్పాడు సత్యవతి భర్త సత్యం. సత్యవతి కూతురు ధాత్రి వాళ్ళ దగ్గరికి వచ్చి, ఎలా ఉన్నావు మావయ్య అని అడగడంతో, బాగున్నానమ్మా, ఎలా చదువుకుంటున్నావు అని అడగడంతో, ఈ నెల లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి మావయ్య, అవి అయిపోతే నా బీటెక్ అయిపోతుంది అని చెప్పడంతో, పోనీలే మరి ప్లేస్మెంట్స్లో ఏదైనా జాబ్ వచ్చిందా అని విశ్వనాథ్ అడగడంతో, దానికోసమే ట్రై చేస్తున్నాను మామయ్య, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను, త్వరలో చెప్తామని అంటున్నారు, కొన్ని వెయిటింగ్లో ఉన్నాయి, వెయిట్ చేస్తున్నాను అంటూ ధాత్రి కర్ణ వైపు చూసింది, కానీ అతను అసలు ఆమె వైపు చూడలేదు. మా అమ్మ ఏమో బావని పెళ్లి చేసుకోవాలి, బావని పెళ్లి చేసుకోవాలని ఒకటే గోల పెడుతుంది, ఇక్కడ చూస్తే బావ కనీసం నా మొహం కూడా చూడట్లేదు, ఇంకెలా పెళ్లి జరుగుతుంది, ఆయన ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని ఏం సుఖపడతాను అని ధాత్రి అనుకుంటూ ఉంటేనే, ఏంటే పిచ్చి మొద్దులాగా అలా నిలబడతావు, వెళ్ళి మీ బావతో మాటలు కలుపు అని పక్క నుంచి పొడిచింది సత్యవతి. అమ్మా, బావ కనీసం నా మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించినా నేను ఒక అడుగు ముందుకు వేయొచ్చు, కనీసం నేను ఒకదాన్ని ఇక్కడున్నానని కూడా బావకి తెలిసినట్టుగా అనిపించట్లేదు, నువ్వేమో బావని పడే అని చావగొడుతున్నావు, అసలు మరదలు ఉంటే అది అందంగా ఉందా లేదా అని ఆలోచించే ముందు అసలు అది ఎలా ఉందని చూడ్డానికైనా ముందు బావలు తొందరపడతారు, అసలు ఆ ఇంట్రెస్ట్ బావ మొహంలో నీకు కనిపిస్తుందా అని అడిగింది ధాత్రి. అమ్మాయి, మీ బావ చిన్నప్పటి నుంచి అలాగే ఉండేవాడు, ఆ మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండదు, అలాగని మౌనం వహిస్తే ఎప్పటికీ మనం కోరుకున్నది దక్కదు, వెళ్ళి మాటలు కలుపు, కొంచెం కవ్వించు, బావని నీ వైపు తిప్పుకొని నిన్నే పెళ్లి చేసుకుంటాను అనేలా చేసుకున్నావనుకో, చచ్చినట్టు మా బావ మా చెల్లెమ్మ నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు అని సత్యం కూడా ఎంకరేజ్ చేయడంతో, ఏంటి నాన్న నువ్వు కూడా, ఇలాంటివన్నీ నాకు అలవాటు లేవని తెలుసు కదా అని తలపట్టుకుంది ధాత్రి. పక్కన నిలబడిన భాస్కర్ ఈ మాటలన్నీ వింటూనే తన కూతురికి భర్తగా మారి తనకి అల్లుడిగా మారతాడు అనుకున్న కర్ణ జాతకం, దక్ష జాతకంలో ఉన్న ఒడిదుడుకుల వల్ల ఈ సంబంధం మిస్ అయిపోయేలా ఉందని అసలే కంగారుగా ఉంటే, ఇప్పుడు వీళ్ళ మాటలు వింటుంటే ఎందుకో ఎక్కడలేని అసౌకర్యం కలిగేసరికి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడంతో, ఏమైంది భాస్కర్ అని వసుంధర పిలుస్తున్న పలక్కుండా బయటికి వెళ్ళిపోయాడు. ఇంక పలకరించకపోతే అమ్మా నాన్న ఊరుకునేలా లేరని
ఎలా ఉన్నావు భవ అని ధాత్రి పలకరించడంతో కర్ణ ధాత్రి వైపు చూసి ఐఎమ్ ఫైన్ అని చెప్పడంతో ఇంకా అంతకుమించి ఏం అడగాలో ఏం మాట్లాడాలో అర్థం కాక దిక్కులు చూస్తున్న కూతుర్ని కొట్టాలనిపించింది సత్యవతికి. సత్యవతి, సత్యం, ధాత్రి ఎలాగైనా ఈ విషయం గురించి తేల్చుకున్న తర్వాతే ఇంటికి వెళ్ళాలని విశ్వనాథ్ హాస్పిటల్లో ఉన్న 2 రోజులు అక్కడే ఉండిపోయారు. 3వ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొస్తూ ఉండగా వదిన అప్పుడే అన్నయ్యని లోపలికి రానివ్వకు. ధాత్రి వెళ్ళి దిష్టి గుమ్మడికాయ హారతి తీసుకొస్తుంది అనగానే అవసరం లేదు, నేను దానికి ఏర్పాట్లు చేశాను అంటూ దక్ష అని పిలవడంతో మహాలక్ష్మి తిడుతూ ఉంటే హారతి పళ్ళని తీసుకొచ్చిన దక్ష ఏంటాంటీ, నేను అసలు ఈ ఇంటికి రాకూడదు, నా పేరే వినిపించకూడదు అని నేను చెబుతుంటే మీరు మళ్ళీ నన్ను పిలిపించారు అని అసహనంగా అడిగింది. జస్ట్ దిష్టి తీపించి హారతి ఇవ్వడానికి మాత్రమే పిలిచానులే దక్ష, నీలాగా మంచి మనసున్న వాళ్ళు హారతిస్తే మా ఇంటికి మా వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది నా నమ్మకం అని వసుంధర చెబుతూ ఉంటే అంటే ఏంటి, మేము మీ మంచి కోరుకునే వాళ్ళం కాదా, అయినా ఇదెవరు, నేను పుట్టి పెరిగి నా కూతురు కాపురం చేయాల్సిన ఇంట్లో ఇదెందుకు పెత్తనం వెలగబెడుతోంది అనగానే మహాలక్ష్మి, దక్ష అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. సత్యవతి నువ్వు కాసేపు మౌనంగా ఉంటావా, అసలే మీ అన్నయ్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి నీరసంగా ఉంటే మధ్యలో నీ గోలేంటి, మీ అన్నయ్య కొంచెం కుదుటపడిన తర్వాత నీ బాధ ఏంటో నేను చూస్తాను, అప్పటి వరకు నువ్వేం మాట్లాడొద్దు అంటూ దక్ష వైపు చూసి నువ్వు కానివ్వు దక్ష అనగానే మహాలక్ష్మి దిష్టి తీసిన తర్వాత దక్ష హారతి ఇవ్వడంతో ఇంట్లోకి వెళ్ళారు అందరూ. ఆఫీస్ టైం అవుతుండడంతో ఇంకా నేను వెళ్ళిపోతానని దక్ష వెళ్ళిపోతే భాస్కర్ తన పనుల్లో తను పడితే మహాలక్ష్మి ఆటోలో ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్తున్న పని మనిషిని పిలిచి ఇప్పటి వరకు వచ్చి వెళ్లారు కదా, వాళ్ళిద్దరూ ఎవరు అనగానే అదే అయ్యగారి కింద పనిచేస్తారు కదా భాస్కర్ బాబు గారు, ఆయన భార్య కూతురు, చిన్నబాబు గారికి ఆ అమ్మాయి గారిని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు, కానీ ఏదో జాతక దోషం వల్ల ఆ పెళ్లి గురించి ఇంకా చర్చలు జరుగుతున్నాయి, కానీ జరుగుతుందా లేదా మాకు అర్థం కావట్లేదు అనగానే ఏంటి అని బాంబు పడినట్టుగా అరిచింది సత్యవతి. ఇదంతా పక్కనే నిలబడి వింటున్న సత్యం ఈ విషయం తెలిసే కదా మీ అన్నయ్యని వదినని దులిపి పారేయడానికి నువ్వు ఇక్కడికొచ్చావు, మళ్ళీ ఎందుకు అంతలా షాక్ అవుతున్నావు అనగానే ఆ అమ్మాయిని గమనించారా, చాలా అందంగా ఉంది అనగానే ఏమంత అందంగా ఉంది, కొంచెం రంగు ఉంది, కొంచెం పొడుగు జడ ఉంది, మన ధాత్రిలాగానే ఉంది కదా అని సత్యం అనగానే మీ బొంద, మీరు సరిగ్గా చూడలేదు, ధాత్రి పెద్ద గాలి వస్తే ఎగిరిపోయేలా సన్నగా చీపురు పుల్లలాగా ఉంటుంది, అదే ఆ అమ్మాయి అయితే ఎంత బరువు ఉండాలి, అంత బరువుతో పొడవాటి జడతో చూడ చక్కనైన రూపంతో ఉంది అనగానే నువ్వు కూడా పొగిడావంటే ఆ అమ్మాయి నిజంగానే అందంగా ఉందేమో, నేనే సరిగ్గా చూడలేదు అన్నాడు సత్యం. ఆ అమ్మాయిని నచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నాడంటే ఇంకా ధాత్రిని ఖచ్చితంగా వాడు పెళ్లి చేసుకోడు అని సత్యవతి తల పట్టుకోవడంతో మరి ఇంకా ఇక్కడెందుకు వెళ్ళిపోదాం పదా అని సత్యం చేయి పట్టుకోవడంతో చెయ్యి వదలవయ్యా అని చెయ్యి దులపడంతో సత్యం వెళ్ళి సోఫాలో ఎగిరిపడితే భర్తని ఏమాత్రం పట్టించుకోకుండా నేను అస్సలు ఓటం ఒప్పుకోను, ఎలాగైనా నా మేనల్లుడే నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి, నా పుట్టింటి ఆస్తి నాకే దక్కాలి అనగానే నీ పుట్టింటి ఆస్తిలో నీ వాటా నీకు, మీ అన్నయ్య వాటా మీ అన్నయ్యకి, మీ అమ్మా నాన్న ఊర్లో పొలాలు చూసుకోవడానికి వెళ్లే ముందే ఇచ్చారు కదా, ఇంకా నీకు రావాల్సిందేముంది, ఇదంతా మీ అన్నయ్య స్వార్జితం అని సత్యం చెబుతూ ఉంటే మా అన్నయ్య నా పుట్టింటి తరపు వాడు అవ్వడా, వాడి సొమ్ము నా సొమ్మే అవుతుంది, మా వదిన కొంచెం అడ్వాన్స్ అయ్యి 2 కొడుకుల్ని కనుంటే అది వేరే విషయం, కానీ లింగు లిటుకు అంటూ ఒక్కడనే కనేసి కూర్చుంది, కాబట్టి ఆ ఒక్కడు నా అల్లుడే అవ్వాలి అనగానే నువ్వు మరీ ఎక్కువగా ఆశపడుతున్నట్లు లేదు, మీ వదిన కనీసం నిన్ను లెక్క చేయట్లేదు, అలాంటిది నీ కూతుర్ని ఎందుకు కోడల్ని చేసుకుంటుంది అనగానే భర్త తల మీద వాచిపోయేలా ఒక దెబ్బ వేసి శుభం పలకర పెళ్లి కొడక అంటే ఇంకేదో అన్నాడంట, నన్ను రెచ్చగొట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అరవడంతో వెళ్ళిపోయాడు సత్యం. దక్ష ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి బయటకు వచ్చి స్కూటీ స్టార్ట్ చేయడంతో ఆఫీస్ ఎదురుగా వెళ్తున్న కారులో కర్ణ పక్కన ధాత్రి కూర్చుని కనిపించడంతో షాక్ అయింది. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.